సిటీ కేబుల్ విద్యా వికాస్ సమితి ట్రస్ట్ చైర్మన్ మరియు డైరెక్టర్లతో సిటీ కేబుల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఇంటర్వ్యూ. అందరికీ నమస్కారం. ఇది మాణిక్యరావు సార్ది 8th డెత్ యానివర్సరీ ఉందండి. అది చూడడానికి మీరందరూ వచ్చినా కాబట్టి నాకు చాలా సంతోషం ఉంది. వచ్చిన వాళ్ళందరూ చాలా వేగంగా సంతోషంగా వస్తున్నారు కాబట్టి స్పెషల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అది మీ సిన్సియరిటీ చూపిస్తున్నారు. మాణిక్యరావు దాని ట్రస్ట్ విషయంలో మాట్లాడితే మీరు వచ్చిన కాబట్టి మీరు ఇంత సిన్సియర్గా మనం కూడా ఉంది కాబట్టి ఎంత ఎట్టి పరిస్థితిలో ఈ ట్రస్ట్ ఇక్కడ నిలబెడతారు అని నాకు విశ్వాసం వచ్చింది. మీరందరికీ సహకరించాలి. ఇప్పుడు ఉన్న కండిషన్ చూస్తే ద ప్రాపర్టీ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్. మాకు అనుకూలంగా ఉంది. అందులో లోవర్ కోర్టుల నుండి మాకు లాస్ట్ ఇయర్లో వీ హ్యావ్ గాట్ ద అనుకూలంగా ఉన్న జడ్జిమెంట్ వచ్చింది. అది తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెల్. ద కోర్ట్ వాజ్ ఆస్కింగ్ అస్ టేక్ పొసెషన్ ఆఫ్ దాట్. అది మీరు పొసెస్ చేసుకోండి, మీరు చేతిలో పెట్టుకోండి, మీకు ఏదైనా చేయవచ్చు అని ఉన్న కండిషన్లో వచ్చినాం. అప్పుడు వాళ్ళు హైకోర్టులో, ఇది లోవర్ కోర్టులో వచ్చినారు. అప్పుడు వాళ్ళు హైకోర్టులో పోయినారు. హైకోర్టులో పోయి ఇది ఈ కేసు చూసిన అడ్వకేట్ మంచిగా చూడలేదు, అందుకని ఇది ఇంకొకసారి అది హియరింగ్ చేయాలని చెప్పి ఒక పిటిషన్ ఇచ్చిన. ఆ పిటిషన్ జడ్జి అది ఒప్పు చేయలేదు. మళ్ళీ ఇది తిరిగి హైకోర్టులో పంపించేసినప్పుడు వాళ్ళు వేరే ఎవరో వకీలు వాళ్ళ యొక్క తీసుకొచ్చి ఏమో కుట్ర చేసి ఏమో మాట్లాడి అది తప్పకుండా రీహియరింగ్ చేయాలి, ఇంకొకసారి హియరింగ్ చేయాలని చెప్పి వాళ్ళతో అది ఇప్పుడు కోర్టులో వచ్చిన. ఏదైతే ఎట్టి పరిస్థితులైనా అది కూడా వేస్ట్ బాస్కెట్ లో పోతుంది. ఇట్ విల్ నాట్ కమ్. సో నౌ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఏదిలో మాకు 100% ఇప్పుడు మాకు అది మీద రైట్ ఉంది. ఆ రైట్ ఇప్పుడు చేయాలి వితౌట్ మచ్ డిలే. చాలా డిలే ఏం లేకుండా ఇంకా ఈ చిన్న కేసు కూడా రిసాల్వ్ అయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు టేక్ ద కాలేజ్ ఆల్సో. ఇంతకు ముందు కాలేజీలో 1700 స్టూడెంట్స్ వరకు ఉన్నది. నేను 35 సంవత్సరాల ముందు అట్లా ఉన్న కాలేజు ఇప్పుడు 350 స్టూడెంట్స్ ఓన్లీ లేకుండే ఉన్న పొజిషన్ లో వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అంటే అది ఆస్తి ఎక్కడ పోయింది? ఏది ఈ తాండూరులో ఉన్న ప్రజలకు మొత్తం అని ఏ లాట్ ఆఫ్ కరప్షన్ వాజ్ టేకింగ్ ప్లేస్. అక్కడ చాలా కరప్షన్ వచ్చింది. మంచిగా మేనేజ్మెంట్ లేదు. అట్లా కాలేజ్ కూడా ఇట్లా అయింది. కానీ అది కూడా కాలేజ్ దాని రూల్ ప్రకారం, ట్రస్ట్ ప్రకారం, నియమం ప్రకారం ఈ కాలేజ్ కూడా మన ట్రస్ట్ కిందే వస్తుంది. కాలేజ్ ఈజ్ రన్ బై ఏ సమితి. ద సమితి ఈజ్ కమింగ్ అండర్ ట్రస్ట్. సమితి కాలేజీకి ఇప్పుడు భరణం. కాలేజీ ఎవరు చూస్తున్నారని చెప్తే సమితి చూస్తున్నారు. సమితి ఈజ్ అండర్ ట్రస్ట్. సమితి ట్రస్ట్ ఇదే ఉంది. అందుకని కాలేజీ కూడా ఈ కాలేజీ మంచిగా ఇంత పాత ఉన్నలాగా కాలేజీ మంచిగా చూసి మంచిగా అది రివైవ్ చేసి ఇంప్రూవ్ చేసి డెవలప్ చేసి అది మంచి కాలేజీ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాను. అందుకని మాకు ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఆ కాలేజ్ టేక్ ఓవర్ చేయాలి. ఈ సమితిల నుండి ట్రస్ట్ ఈస్ ప్లానింగ్ టు టేక్ ఓవర్ ద కాలేజ్. And after that, of course, all the cases are going to be coming to an end, and after that we are going to go ahead with the trust activities, making colleges, other educational institutions, educational activities kavalana vere activities kuda cheyadaniki we can plan as the trust people are deciding. Okay, so that is it. And now some people are telling ఒక న్యూ ట్రస్ట్ ఉందని. 1994 మాణిక్యరావు గారు ద ఫౌండర్ చైర్మన్ హ్యాడ్ మేడ్ ద రిజిస్టర్డ్ ట్రస్ట్ 1994. అండ్ అందులో నుండి అప్పటి నుండి నేను ట్రస్ట్లో ఉండే అదే దట్ ఈస్ ద బేసిస్ మెయిన్ ట్రస్ట్ అదే ఉంది. ఈ ట్రస్ట్ సంబంధించినది మొత్తం కంప్లీట్ గా ద సెంట్రల్ పాయింట్ ఈస్ దిస్ రిజిస్టర్డ్ ట్రస్ట్. ఈ రిజిస్టర్డ్ ట్రస్ట్ ఉన్నప్పుడు అందులో నుండి మేము యు నో ద హిస్టరీ, సమ్ పీపుల్ డైడ్. సో 2012
2012 లో దిస్ ట్రస్ట్ వాస్ రీకాన్స్టిట్యూటెడ్. న్యూ మెంబర్స్ హ్యావ్ కమ్. ఓకే, అండ్ అగైన్ సమ్ పీపుల్ డైడ్ ఇంక్లూడింగ్ ద చైర్మన్. చైర్మన్ పోతున్న ముందుగా 2012 లో సెకండ్ టైం ట్రస్ట్ రీకాన్స్టిట్యూట్ చేసినప్పుడు ఐ వాస్ మేడ్ ద పర్మనెంట్ మెంబర్ అండ్ ద నెక్స్ట్ చైర్మన్. అట్లా నేను ఆటోమేటిక్ మాణిక్యరావు గారు చేసిన ప్రకారం నియమపరంగా ఐఎమ్ ద చైర్మన్ ఆఫ్ ద ట్రస్ట్ ఫ్రమ్ 2012. అప్పటి వరకు మాణిక్యరావు ఈ కేసు చాలా కాంప్లికేట్ అయినప్పుడు ఈ కేసు అప్పటి వరకు నా చేతిలో వచ్చింది. ఈవెన్ బిఫోర్ ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద కేస్. అప్పటి నుండి ఇప్పటి వరకు మోర్ దాన్ 15 years నేను మై హోల్ టైమ్ and all the expenses, everything A to Z, I am looking up to the trust to save this trust. నాకు పర్సనల్ గా ఏం ఇంట్రెస్ట్ లేదు. మాణిక్యరావు ఒక పని నాకు ఇచ్చిన అది నేను అప్పుడు లేకుంటే ఎప్పుడైనా ఈవెన్ ఫ్రమ్ డే 1 నేను అది కాపాడలేకుండా ఉంటే సపోజ్ ఐఎమ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ లాస్ట్. అదే అట్లాంటి పోని అని ఆలోచించడానికి మై కాన్షియన్స్ ఈజ్ నాట్ పర్మిటింగ్. మన మనసాక్షి అది చెప్పడం లేదు. ఎవరికైనా తీసుకోవో నాకేమీదని అట్లాంటి లేదు. నేను అది కాపాడుతున్నా, కష్టపడి పడుతున్నాను ఇప్పటి వరకు, ఈ రోజు వరకు. అండ్ టుమారో ఆల్సో ఐ విల్ డూ దట్. ఐ విల్ డూ మై బెస్ట్ ఫర్ దట్. ఐ విల్ సీ దట్ దిస్ ట్రస్ట్ ఈస్ surviving, the trust is flourishing, the trust is developed, the trust will stand for the people of Tandur and also for the memory of Manikirao Garu. Manikirao Garu is the bravest son of Tandur. Everybody, all sections of people love him, and I expect all sections of people to support me in that. Andaru అందులో సపోర్ట్ చేయాలి. ఎందుకని ఇట్లాంటివి ఉన్నది. ఎందుకండి కిమ్స్ వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చినండి, ఎందుకు వచ్చినా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఒక్క ఇంచు కూడా భూమి వాళ్ళకు రిజిస్ట్రేషన్ లేకుండే కాపాడుతున్నా, ఇప్పటి వరకు కాపాడుతున్నా. ఇందులో నాకు నేను ఎక్కడ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ అండ్ ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ టు టేక్ 1 paisa for any kind of regulation. I don't have. I want the trust to stand and I have promised that I'll do my best. That is what I am doing. Okay. అందుకే అందరికీ సహకారం. I think Mr. Manikirao Garu, he was everybody's person, everybody's leader, everybody's friend. He was kind to everybody. అందుకని ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ కలిసి అది మెమరీ we have to stand with his memory. We have to see, we have to work for the formation of the trust and the development of the trust and the future of the trust. That's what I have to request you. Okay. నేను విచిత్రమైన ఒక ఆరోపణ నా పేరులో ఇప్పుడు వచ్చినట్టు నాకు అర్థమైంది. మేడం, మా మిసెస్ మాణిక్యరావు ఆథెంటిక్ కాదు, మేమే ఆథెంటిక్ ఉండండి. 1994లో ఫస్ట్ టైం రిజిస్టర్డ్ ట్రస్ట్ ఫామ్ చేసినప్పుడు అప్పుడు ద బేసిక్ 5 people 5 మంది అప్పుడు ఉంది. చైర్మన్ అండ్ ముదిలి నారాయణ అండ్ పర్వతప్ప శశిప్రభ మాణిక్యరావు అండ్ ఉత్తమ్ చంద్. అది అందులో మేముండి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఇప్పుడు చైర్మన్ లాగా ఉండి ఇది ఆథెంటిక్ లేకుండే ఏది ఉండి ఆథెంటిక్. అది తర్వాత 2012లో ఇది రీకాన్స్టిట్యూషన్ అయింది. అప్పుడు నేను నెంబర్ 2 చేసిన. సారు సొంతం చేతితో నన్ను నెంబర్ 2 చేసిన. ఒక్కటే కాదు, నిన్న పర్మనెంట్ ట్రస్ట్ మెంబర్ చేసి ఆ పర్మనెంట్ ట్రస్ట్ మెంబర్ చేత సార్ తర్వాత నేను చైర్మన్ రావాలి. అది కూడా చేసిన. అప్పుడు నేను ఆథెంటిక్ లేదని ఎట్లా చెప్పవచ్చింది సార్ చేతిలో చేసి. అది తర్వాత ఇప్పటి వరకు నేను ఆ ట్రస్ట్ కోసం లైఫ్ ఇస్తున్నాను. అదే తర్వాత అది ఖర్చు మొత్తం ఇస్తున్నాను. నేను మంచి మనుషులు పెట్టి నాకు ఒక మంచిగా సపోర్టింగ్ టీమ్ని పెట్టి ఈ కేసు నడిపిస్తున్నాను. ఇదన్నీ చేసిన తర్వాత ఈ రోజు వరకు ప్రతి దినం డైలీ అది చూసి ముందు పోతున్నప్పుడు నేను ఆథెంటిక్ కాదని చెప్తే, నా ట్రస్ట్ ఆథెంటిక్ కాదని చెప్తే ఎట్లా అది టైంలో
1994లో సారథి ట్రస్ట్ ఫామ్ అయింది, బేసిక్ ట్రస్ట్ 1994, అబౌట్ 30 years బ్యాక్. అది తర్వాత 2012, 2020 3 సంవత్సరం ముందు అక్కడ పైకి నుండి వచ్చినలాగా ఉంది, ఎక్కడి నుండి తెలియదు. ఒక ట్రస్ట్ బయట వచ్చిన ఈ ట్రస్ట్ కంప్లీట్లీ బోగస్, ఫ్యాబ్రికేటెడ్, బేస్డ్ ఆన్ కంప్లీట్ లైస్. అది పైసా కంప్లీట్ అది తీసుకుపోవడానికి, ట్రస్ట్ తినడానికి, ట్రస్ట్ మిస్యూజ్ చేయడానికి చేస్తారు. ఆ ట్రస్ట్ లో ఎవరు ఉన్నారు? ఫస్ట్ కొడుకు భార్య, సెకండ్ కొడుకు భార్య, తర్వాత బ్రదరు, అది తర్వాత ఎక్స్ ఆర్ వై జెడ్, ఇట్లాంటి చేసి ఒక ట్రస్ట్ చేస్తాం. ఇది ఎక్కడి నుండి వచ్చినా అన్ని కోర్టుకు తెలుసు. అది వాళ్ళు తీసి పడేసినా అందులో నుండి మీ ట్రస్ట్కి వాల్యూ లేదని చెప్పి చేసిన కేసు ఫెయిల్ అయింది. ఆ కేసు మీద ఇప్పుడు ముట్టి ఉంది. మేము గెలుస్తున్నారు, అక్కడ పోయి మాకు ఓపెన్ చేయాలి, తర్వాత మళ్ళీ అది పోతుంది, ఇదే నడుస్తుంది. కానీ ఇప్పుడు ట్రస్ట్ పూర్తిగా మన చేతిలో ఉంది. అండ్ ద ట్రస్ట్ మెంబర్ అండ్ ద చైర్మన్ అండ్ అదర్స్ ద ట్రస్ట్ మెంబర్. ఇది ఆథెంటిక్ ఉందా లేదా ప్రజలకు చెప్పాలి, ఆథెంటిక్ ఉందా లేదని. ఆథెంటిక్ అని చెప్పే ట్రూత్ఫుల్, అధికారం ఉన్నది లేదు. ప్లానింగ్ ఫర్ ద ఇఫెక్టివ్ అయిన అది ఈ ట్రస్ట్ డెవలప్మెంట్ ఎఫెక్టివ్ చేయడానికి మేము మీడియా ఉన్న వాళ్ళది సహారాలు మేము అది తీసుకోవడానికి అనుభవిస్తున్నారు ఇప్పుడు. అందుకని అదే రిక్వెస్ట్ వేరే మెంబర్స్ కూడా వస్తున్నారు, చాలా మంది సహకరించడానికి ముందుకు వస్తున్నారు. అందుకని వాళ్ళందరూ కలిపి ఒక సబ్ కమిటీ చూసి, సబ్ కమిటీ గ్రూప్, సబ్ కమిటీ అట్లాంటి చూసి ఒక మూవ్మెంట్ లాగా ఇది బిల్డప్ చేయడానికి నేను ఆలోచిస్తున్నాను. అది ఈరోజు 8వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ టైగర్ ఎక్స్ మినిస్టర్ ఎం మాణిక్యరావు కార్యక్రమం సందర్భంగా తాండూరులో ఉన్న ప్రజలందరూ అటెండ్ అయ్యి సారుకు శిష్యులుగా ఉంటూ ఆ సారు ఆశయాలను ముందుకు తీసుకోవడానికి ప్రతి ఒక్కరు కంకణబద్ధులుగా ఈరోజు అందరు స్లోగన్స్ ఇస్తూ ముందుకు పోయిండ్రు. అదేవిధంగా సార్ స్టాచ్యూ దగ్గర 100 మంది వచ్చారు, గైడ్లైన్స్ చేశారు. అదేవిధంగా సమాధి దగ్గర కూడా 100 మంది వచ్చారు. అక్కడ కూడా ఫోటోకు దండలేసి అందరూ పూలమాలతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మీడియా విలేకరులు కూడా అందరూ వచ్చారు. అన్ని పార్టీలు, అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు వచ్చిండ్రు. సార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే విద్యా వికాస్ సమితి ట్రస్ట్ భూమి సారు ఏర్పాటు చేసిండో, ఎవరైతే హైకోర్టు లిక్విడేటర్ ద్వారా 1982లో ఉన్నారో ఆ ట్రస్ట్ భూమిని కాపాడడానికి తాండూరు ప్రజలందరూ సహకరించాలని ఫస్ట్ నుంచి సార్ కూడా అన్నాడు. ప్రజలకు పేద విద్యార్థులకు చదువు కోసము ఆ ల్యాండ్ను అంకితం చేయాలని కోరిక ఉన్నది. ఆ కోరిక ప్రకారం తాండూరు ఉన్న ప్రజలందరూ కూడా ఆ సారు ఏదైతే ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి తాండూరులో ప్రజలందరూ కూడా ముందుకు తీసుకుపోయి అందరికీ అంకితమయ్యే విధంగా, ఆ భూమిని రక్షించే విధంగా ప్రతి ఒక్కరు కంగనబద్దులు కావాలి. ముఖ్యంగా కోర్టులో ఏదైతే కేసులు ఉన్నాయో సారు మాణిక్యరావు సారు స్టార్టింగ్ నుంచి ఫైట్ చేస్తూ వచ్చింది వికారాబాద్ హైకోర్టులో. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చైర్మన్ శశికల్ప మేడం గారు, ఆమె కూడా చాలా కష్టపడుతూ లక్షల రూపాయలు కష్టపెడుతూ కోర్టులకు అడ్వకేట్లను అపాయింట్ చేస్తూ ఫైట్ చేస్తూ వస్తుంది. దాంట్లో ట్రస్ట్ మెంబర్లు చిన్నారెడ్డి, లక్ష్మారెడ్డి, రఘు, నేను ఉంటూ ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మళ్ళంటే మన కొంతమంది తాండూరులో ఉన్న సోదరులు కూడా చాలా మంది సహకరిస్తూ ట్రస్ట్ను ముందుకు తీసుకుపోవడానికి సహకరిస్తున్నారు. ఏదైతే కోర్టులో మనకు ఎంతమంది అడ్డు తగిలి కొంత ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొచ్చి అప్పుడప్పుడు కోర్టులో వేసి మాకు డిస్టర్బ్ చేస్తూ అవుతున్నారు. కొంతమంది నవాబులు కానీ, మైనార్టీలు కానీ, ఇంకా హిందూస్ కానీ, వాళ్ళందరినీ కోర్టులో ఓడిపోతారు 100%. విద్యా వికాస్ సమితి ట్రస్ట్కే ఆ భూమి చెందుతుంది. ఆల్రెడీ 2021లో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఫేవర్గా విద్యా వికాస్ సమితి ట్రస్ట్కు. అదేవిధంగా మొన్న 23లో ఫేవర్గా కూడా విద్యా వికాస్ సమితికి ట్రస్ట్కు ఫేవర్గా వికారాబాద్ కోర్టు కూడా మాకు ఫేవర్గా ఇచ్చింది. అయితే కొంతమంది అన్ని పార్టీల పెద్దలు, మేధావులు, పార్టీలో ఉన్న వాళ్ళు
ఆ నవాబులకు నేర్పించి సుప్రీంకోర్టుకు పోవడానికి పురిగొల్పిండు వాళ్ళు పోకున్నారు. కానీ వాళ్ళని కూడా మేము తట్టుకొని మొన్న జూలైలో 23 తారీఖు సుప్రీంకోర్టులో ఢిల్లీలో ఉంటే మేమందరం పోయి కూడా ఫైట్ చేసి అక్కడ ఆర్గ్యుమెంట్లో ఇంపించి వచ్చినాము. అది కూడా మాకు ఫేవర్గా వస్తుంది. అదేవిధంగా ప్రతి కోర్టులో కూడా మాకు ఫేవర్గా వస్తూ ఉన్నది. ముందు ఆ భూమిలో శశిప్రభ మేడం చైర్మన్ ఆధ్వర్యం లోపల కాలేజీలు కట్టడానికి మేము ప్రయత్నం చేస్తాము. ప్రజలకు అది చెందే విధంగా సహకరించాలని ప్రజలను కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలని విన్నవించుకుంటున్నాం. అంటే మనము ఏదైతే న్యాయబద్ధంగా చట్టపరంగా విద్యా వికాస్ సమితి ట్రస్ట్ ద్వారా ముందుకెళ్తున్నాం, వాళ్ళు ఇల్లీగల్ గా కొంత ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకున్నారు. అది కూడా బాగులింగంపల్లి అని ఒక సంస్థ దగ్గర 2020లో చేయించారు. దాంట్లో ఫ్యామిలీ మెంబర్లు అందరూ పెట్టుకున్నారు. అది చెల్లదు, అది ఇల్లీగల్. ఒక తండ్రి చేసిన విద్యా వికాస్ సమితి ట్రస్ట్ కాకుండా వేరే సంస్థ ఓపెన్ చేస్తారా? మీరు లీగల్ ఎయిడ్స్ ఎట్లయితే లీగల్ ఎయిడ్స్ అట్లా చేస్తారా? ఆ విధంగా చేయకూడదు, అది తప్పు. కాబట్టి తండ్రి ఏదైతే స్థాపించిందో ఆ విద్యా వికాస్ సమితి ట్రస్టుకు మీరు సహాయ సహకారాలు అందించండి. మేము కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తాము. మేడం చైర్మన్ గారు కూడా మేము నచ్చ చెప్తాము. తాండూరు ప్రజల కోసము, తాండూరు పేద మాణిక్యరావు ఈసారి ఏదైతే కలగన్నాడో ఆ కళను సహకారం చేయడానికి ఫ్యామిలీ మెంబర్లు కూడా ముందుకు రండి. మేడం కూడా సహకరిస్తుంది అన్ని విధాలుగా. ఆమె ఏమంటుంది, పేద ప్రజలకు చెందాలి. సార్ ఏ విధంగా అయితే కలగన్నాడో పేద విద్యార్థులు పైకి రావాలి. ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, ఎంబీబీఎస్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు ఉంటే పేద ప్రజలు చదువుకొని పైకి వస్తే సార్ పేరు ఉంటుంది, మేడం పేరు ఉంటుంది అనే ఉద్దేశమే ఆ ఉద్దేశం అంటుంది. ఫ్యామిలీ మెంబర్లు కూడా ఓకే అయితే దాన్ని కూడా కలుసుకొని పోయి చేయొచ్చు. వాళ్ళని మనము ఆహ్వానిస్తున్నాము. ముందుకొచ్చి చేస్తే సంతోషం, అందరం కలిసి చేసుకుంటాము. వద్దంటున్నామా? కానీ వేరే వేరే సంస్థలు సొసైటీలు ఏర్పాటు చేయడం అది ఇల్లీగల్. చట్టబద్ధంగా మేము పోతాము, ఫైట్ చేస్తాము, మేమే విన్ అవుతాము. కాకపోతే ఏంటంటే మాకు లేట్ కావడం ఏంటంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కోర్టుల రూపంలో కోర్టుల ద్వారా మేము పోతున్నాం కాబట్టి మాకు జడ్జిమెంట్ వచ్చినంత వరకు కొద్దిగా టైం పడుతుంది. వాళ్ళు ఇల్లీగల్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా అది ఇల్లీగల్ కాబట్టి వాళ్ళు అవన్నీ విరమించుకొని సార్ ఏ విధంగా మార్గం నడవాలనుకున్నాడో వాళ్ళు లీగల్ ఎయిడ్స్ వారు కూడా ముందుకొచ్చి నడవాలని మా విన్నపము, కోరిక. విద్యా వికాస్ సమితి ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ కు అనుగుణంగా ఒక సబ్ కమిటీ వేస్తున్నాం. ఆ సబ్ కమిటీలో మేధావులను, విద్యార్థులను వేరే ప్రతి మండలం నుంచి, కాన్స్టిట్యున్సీ నుంచి, మున్సిపాలిటీ నుంచి సబ్ కమిటీలో మెయిన్ మెంబర్లుగా తీసుకొని ఈ కాలేజీ డెవలప్మెంట్ కోసము వాళ్ళను సహకరించడానికి ప్రయత్నం చేయడానికి మేము వాళ్ళని అడుగుతా ఉన్నాం. వాళ్ళు కూడా ముందుకు వస్తామంటున్నారు. అదేవిధంగా సబ్ కమిటీ కూడా ఇమ్మీడియట్లీ వేస్తాం. మేము ఆ సబ్ కమిటీలో తీసుకొని కాలేజ్ డెవలప్మెంట్ కోసం కానీ కాలేజ్ కట్టడానికి కానీ వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఫస్ట్ ఎట్లయితే 1970లో మాణిక్యరావు సార్ స్థాపించినప్పుడు కొన్ని సంస్థలు సహకరించినాయి లెక్చరర్లకు వేతనముల విధానంలో, అదేవిధంగా ఆఫీసులకు ఒక విధంగా స్కేల్స్ ఇవ్వడానికి మంత్లీ పేమెంట్. అదేవిధంగా ఇప్పుడు కూడా కొంతమంది వస్తామంటున్నారు. వాళ్ళని కూడా తీసుకొని ముందుకెళ్తాం. ఎమ్మెల్యే కానీ, ఇంకా ఎమ్మెల్సీ కానీ, ఇంకా తదితర ఎమ్మెల్యే బ్రదర్స్ కానీ వాళ్ళు కూడా మీకు ఏదైతే జడ్జిమెంట్ ఉన్నదో న్యాయబద్ధంగా కోర్టు పరంగా మేము అందరికీ ఆ కోర్టు ఏదైతే జడ్జిమెంట్ మీకు విద్యా వికాస్ సమితి ట్రస్ట్ ఫేవర్గా వస్తే మేము కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ కాలేజ్ డెవలప్మెంట్కు మేము సహకరిస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం, ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. కాబట్టి అందరూ భాగస్వాములు కావాలని విన్నవించుకుంటున్నాం. ఒకవేళ మాణిక్యరావు సార్ వారసులుగా ఉంటూ కొంతమంది కోర్టులో మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు కూడా మాణిక్యరావు స్థాపించిన ఏదైతే విద్యా వికాస్ సమితి ట్రస్టును డెవలప్ చేయడానికి ముందుకు వస్తే వాళ్ళని కూడా కలుపుకొని పోతాము. కానీ విద్యా వికాస్ సమితి చైర్మన్ గా శశిప్రభ మేడమే లైఫ్ లాంగ్ ఉంటుంది. తర్వాత ఎవరైనా సభ్యులుగా ట్రస్ట్ మెంబర్లుగా సబ్ కమిటీలో వేసుకొని మేము అందరం ముందుకోవడానికి సహకరిస్తాం. మేము మేడం ఆధ్వర్యంలోనే కాలేజీలు కడతాము, ముందుకెళ్తాము. ప్రజలకు చెందే విధంగా ఆ ల్యాండ్ కానీ కాలేజీలు కానీ అంకితం చేస్తాం. సార్ ఏదైతే ఏం ఉందో మాణిక్యరావు సార్ది, అదేవిధంగా మేడం కూడా దాన్ని సహకరిస్తూ ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు. సంఘంలో ఉన్న తాండ్రులో ఉన్న మెంబర్లందరం కూడా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాము. అందరూ సహకరించాలి, అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. తాండూరు ప్రజలకు అందరికీ 2012లో 19th రోజు మాణిక్యరావు సారు మళ్ళీ రీకాన్స్టిట్యూషన్ చేశారు. ఓకే, ఇది లీగల్ గా 1994 సారు, ఓకే మేడం ఇంకా మెంబర్. ఓకే, ఇది అయిన తర్వాత
మళ్ళీ 2021లో కూడా మేడం ఆధ్వర్యం లోపల రీకాన్స్టిట్యూషన్ చేస్తే చిన్నారెడ్డి లక్ష్మణరెడ్డి మేడం నేను అయితే తండ్రి ఏదైతే స్థాపించిండో 1994 నుంచి 95 అదేవిధంగా 2012లో మాణిక్యరావు సారే క్రియేట్ చేసిన ట్రస్ట్ను విద్యా వికాస్ సమితి ట్రస్ట్. మరి లీగల్ ఎయిడ్స్ అని చెప్పుకుంటూ మేము ఫ్యామిలీ మెంబర్లం అంటారు, మా భూమి అంటారు, మా డాడీ అంటారు. వాళ్ళ డాడీ చేసింది కాకుండా 2020లో ఇల్లీగల్గా చేయడం ఏం అవసరం వచ్చింది? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇల్లీగల్ గా చేశారు, ఫ్యాబ్రికేటెడ్ టోటల్ వాళ్ళ పేరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ల పేరు తయారు చేసుకొని ఇది మా ట్రస్ట్, ఇది జెన్యూన్ అని చెప్తారు. తండ్రి నడిచిన బాటలో మీరు నడవకుండా తప్పు మళ్ళా మీది కరెక్ట్ కాదనడము ఎంతవరకు న్యాయం? ఇది ప్రజలకంతా తెలియదు, లీగల్ గా తప్పుదో పట్టిస్తారు కోర్టును, పోలీసును, వ్యవస్థను. అది కరెక్ట్ పద్ధతి కాదు కదా. అది ఎప్పుడైనా బయటపడుతుంది. బయటపడ్డప్పుడు దానికి శిక్ష పడుతుంది కదా. మరి నువ్వు తండ్రి చేసిన బాటలో ఏడ నడుస్తున్నట్లు అది కరెక్ట్ పద్ధతి కాదు. మేము మా నోటితో అనకూడదు, కానీ మీరు పెద్దవాళ్ళు, తండ్రి తెలిసిన వాళ్ళు ఆలోచన చేసుకొని ప్రజలకు ఇవి జీవితాలు శాశ్వతం కాదు, ఎప్పుడు చచ్చిపోతాం చెప్పలేము. ఉన్న సమయంలో 10 మందికి సేవ చేసి వస్తే పేరుంటది. ఇప్పుడు మాణిక్యరావు సార్ స్థిరస్థాయికి వెళ్ళాడు, పవర్ఫుల్, అట్లా ఉండాలి. కానీ ఈ పైసలు, భూములు ఇవన్నీ శాశ్వతం కావు. మంచి చేసి సస్తే జీవితంలో మంచి పేరు వస్తుంది. మేడం చేసేది కూడా అదే, మంచి పేరు కోసము. నాకు అవసరం లేదు, ఇది పేద ప్రజలకు చెందాలి, భూమి చెందాలి అని ఒక నిశ్చయంతో ఉన్నది ఆమె. మనమందరం కూడా అమ్మకు మనము సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకుపోవాలనేది కూడా మా ట్రస్ట్ మెంబర్ల యొక్క రిక్వెస్ట్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు కూడా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు పునరాలోచన చేసుకోండి, మీరు కూడా రండి. సార్ నడిచిన బాటలో అందరం పోదాము, మీ ఎంటనే మేము వస్తాము. అమ్మ చైర్మన్ గా ఉంటది, అందరం కలిసి చేసుకుందాం, కాలేజీలు కట్టుకుందాము, ముందుకెళ్దాం. మా రిక్వెస్ట్ కూడా అదే. ఆలోచన చేయకపోయినా కోర్టు డిసైడ్ చేస్తుంది, న్యాయబద్ధంగా వెళ్తాము. ప్రతిదీ ఏదైనా కోర్టు ద్వారానే వెళ్తాము. అది మాకు పేపర్ల పరంగా, రిజిస్ట్రేషన్ పరంగా ఉన్నాయన్నీ కూడా దాని ద్వారా మేము ముందుకెళ్తాం. ఈరోజు మాణిక్యరావు మహారాజు గారి యొక్క 8వ వర్ధంతికి వచ్చిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుతూ, మా చైర్మన్ అయినటువంటి శశిప్రభ గారు మనం ఎంతో కష్టపడి మాణిక్యరావు ఉన్నప్పుడు కూడా మేము పోయినాము. అక్కడ చెన్నారెడ్డి సాబ్ మేము ఉన్నప్పుడు కూడా ఇది ట్రస్ట్కే చెందాలని చెప్పడం జరిగింది, ఒక విద్యార్థుల కోసం. ఎందుకంటే ఇది కర్ణాటక బార్డర్ ఉన్నటువంటి తాండూరు. అప్పుడు నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఎన్నో మాటలు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ లోపల మంచి మనిషి అంటే మాణిక్యరావే. ఫస్ట్ చందుమహారాజు ఉండే, చందుమహారాజు తర్వాత మాణిక్యరావే. ఇక అందరు ఉన్నారో ఎవరు ఉన్నారో నాకు అర్థం కాదు, కానీ మంచి రాజకీయంగా కూడా వాళ్ళు నాకు ఒక గురువు లేక. అప్పుడు మా నారాయణరావు ఎలక్షన్ నిలబడితే కూడా అమ్మ కూడా ఉన్నది, మా బామ్మాడికి ఇట్లా సదానంద ఇట్లా ఉన్నారు, సిండికేట్ కూడా రానియలేడు. అప్పుడు నారాయణ సాగు వ్యక్తి మా బామ్మాడి సదానంద ఇట్లా ఉన్నారు వీళ్ళు, మాణిక్యరావు సాబు అమ్మ. ఇటువంటి గట్టి మాణిక్యరావు సాబ్కు మనం చేయాలని ఆమె మాకు అయితే ఎప్పుడు చెప్తున్నది. మా మీద కూడా ఎన్నో ఒత్తిళ్లు చేస్తున్నారు. తాండ్రులని ఒక్కడ ఉండొద్దు అంటే చెన్నారెడ్డి సాబ్ కూడా అన్నాడు, మనం కంపల్సరీ ఉండాలి, మాణిక్యరావు యొక్క ఆశయాలను మనం గుర్తించాలి అని చెప్పినందుకు శశిప్రభ మేడం అయితే అన్ని విధాలా మాకు అండదండగా ఉండి, ఏం బేకైతే చేయండి, యా కోర్టుకైతే వెళ్దాం రాండి, మీకు ఎవరన్నా ఏమైనా చేసినట్టే కూడా అప్లికేషన్ కూడా ఇవ్వడానికి కూడా తయారైంది. ఆమె డీజీపీ కూడా ఒక పారి అప్లికేషన్ ఇచ్చింది, వచ్చి మీరు ఏమంటే అప్పుడు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే తాండ్రులో వచ్చి ఇన్క్వైరీ చేయొద్దు అని వికారాబాద్ పిలిచారు. మీకు కూడా చెప్పిన కొంతమంది వచ్చారు వికారాబాద్ కూడా. డీజీపీ మేడం ఎవరు నల్లగొండ ఎస్పీ వచ్చింది అక్కడ వికారాబాద్ పోలీస్ స్టేషన్కు. వస్తే మాకు అడిగితే అప్పుడు ఉన్న సిఐ వాళ్ళు వస్తే సిఐకి చెప్పిన మా పోతే మీరు రావద్దే అన్నారు, వీడికెందుకు వచ్చిన వయా అని ఆమె అన్నది. పెద్ద పైకి వెళ్ళి ఆర్డర్ వచ్చినందుకు ఇక్కడ వచ్చినాము, ఉన్నది ఇక్కడ పిలిపించినాము, అదే రాస్తామని కూడా మేడం గారు మేము మా 5 మంది చిన్నారెడ్డి సాబాకు రాలేదు, 5 మంది మేము చెప్తే ఫుల్ మీరు మీదే రాస్తామని రాసి తోలుతాం కూడా జరిగింది. ఎప్పుడు మాకు వీళ్ళు మేడం అయితే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఇంట్లో ఊకొని కూడా ఇది పబ్లిక్కే దక్కాలి, మాణిక్యరావు పేరు నిలబెట్టాలి. మీరు అందరూ మాణిక్యరావు ట్రస్ట్ ప్రాపర్టీ పేద విద్యార్థుల చదువునికి
మాణిక్యరావు పేరు మీదనే మనం మాణిక్యరావు ఇంజనీర్ కాలేజ్, మాణిక్యరావు నర్సింగ్ కాలేజ్ ఏదైనా పేరు పెట్టి కట్టాలి అనే ఆమె కోరికను ఉన్నది. ఆ కోరికను మనం అందరం తాను ప్రజలందరం కూడా ఆమె కోరికను నెరవేరాలి. నెరవేర్చినప్పుడు మేము డైరెక్ట్ అవ్వమని అనిపించుకుంటాను కూడా నాకు కూడా అది ఉంది. అందుకే ఆమె ఫుల్ సపోర్ట్గా ఉన్నాం మేము. నాకు కూడా ఎంత చేస్తున్నారో వాళ్ళు ఒత్తాళ్ళు అంటే అంత ఒత్తాళ్ళు చేస్తున్నారు. చేసినా నేను ఏ ఒత్తాళ్ళకు అందరికీ తెలుసు. తాను పబ్లిక్ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఒత్తాళ్ళకి ఎవరికి భూమి పట్టలేదు. ఇప్పుడు నేను మొత్తాలకు భూనివ్వటం చైర్మన్ ఎంత ఉంటాము. ఆమె ఆశయాలను మాణిక్యరావు యొక్క ఆశయాలను తాండ్రు పబ్లిక్ జరిగేటట్ల మేము మెంబర్లను కూడా ఇక్కడ ఉన్న రఘు, మా వకీల్ సాబ్, అడికేట్ సాబ్, నేను, మన చిన్నారెడ్డి సాబ్ అయితే ఒకటే అంటున్నాడు, మనము ఆడ ఏం చేసేది లేదు. ఆమె మాట నిలవేక మాణిక్యరావు ఆశయాలు మనం ముందర చెప్పిండు. అది వాళ్ళ కుటుంబస్తులకు కూడా నేను చెప్తున్నా. నాకు నారాయణ సాబ్ కూడా ఎప్పుడు ఫోన్ చేస్తున్నాడు, నిన్న కూడా ఫోన్ చేశాడు, మొన్న కూడా ఫోన్ చేసి వస్తున్నావా సారా అన్న అంటే నేను రాకొచ్చింది అంటాడు. కానీ వాళ్ళ కుటుంబస్తులు కూడా ఆమె తీసుకొని అర్థమంటారు. మాణిక్యరావు ఇంజనీరింగ్ కాలేజ్ అని అర్థము పేద విద్యార్థులకు, పార్టీ పరంగా కూడా కాదు, అందరు మైనార్టీలు ఉండరు, ఎస్సీలు ఉండరు, బీసీ పేద విద్యార్థులు. ఇప్పుడు నేను ఒక పెద్దెమ్మలు మండలకు చదువుకుంటూ వచ్చిన. ఇప్పుడు నా పిల్లలు అంటే ఇంగ్లీష్ మీడియం తెచ్చి తాండ్రలో వచ్చి 83లో వచ్చి ఇంగ్లీష్ మీడియం చదివి ఎక్కడంటే చదివిస్తాను. ఇప్పుడు పేద విద్యార్థులంతా ఎక్కడ చదవాలి? ఓ ఇంజనీర్ కాలేజ్ అంటే పోవాలి హైదరాబాద్ వాళ్ళు. ఇక్కడ చేసిన మంచిగా అంటే బాగుంటుందని ఆమె కూడా ఆశయం, మా చైర్మన్ గారి ఆశయం నిలబెట్టాలి అని మేము డైరెక్టర్లను కూడా ఫుల్గా ఆమె ఏం చెప్తే అది మేము సపోర్ట్గా ఉంటున్నామని కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు తాండ్రు ప్రజలకు అందరికీ ఒకటే నేను వినియోగించుకున్న అన్ని వర్గాల ప్రజలకు, రాజకీయంగా కాదు, ఎమ్మెల్యే గారికి కూడా మాట్లాడినా, అందరికి మాట్లాడుతున్నా, మహేందర్ రెడ్డి కూడా మాట్లాడుతున్నా, ఆమె కూడా మాట్లాడుతుంది. ఇది ఒకటి ఆశయంగా తాండ్రు పబ్లిక్ కోసము పేద విద్యార్థులకు చెందాలి. ఆమె ఆశయం అదే ఉంది, మా ఆశయం కూడా అదే ఉంది. ఇప్పుడు సబ్ కమిటీ కూడా చేసి మండలాలకు వేసి వాళ్ళందరూ ఫుల్ దానికి చేస్తామంటే కూడా ఆమె కూడా తయారున్నది. సబ్ కమిటీ చేయమంటుంది, చేపిస్తాం కూడా. అందరూ తాండ్రు పబ్లిక్ అంతా ఎక్కడ చేస్తే మనం అందరం పోతే ఎవరు యా పోలీస్ స్టేషన్కు పట్టిస్తారు? మళ్ళీ అందరూ ఏం లేదు. అందరూ మనం తాండ్రు ప్రజలంతా మన పిల్లలు రేపు భవిష్యత్తు కోసం మనం ఇప్పుడు అయిపోయింది. నేను కూడా 65 ఏళ్ళు అయింది, న్యాయం 85 ఏళ్ళు అయింది. మా సేవకి అయితే కొట్లాడుతుంది కదా. రేపు మన పబ్లిక్ కోసం చేయాలని ప్రత్యేకంగా తాండ్రు పబ్లిక్ అంతా నేను మనవించుకుంటాను. अस्सलाम वालेकुम। आज यहाँ पर हमारे माणिक्यराव साहब की आज ఇప్పుడు అది అసలు ట్రస్ట్ భూమి ట్రస్ట్ చెందుతుంది. ఇక పాతకత అవసరం आज यहाँ पर हमारे चेयरमैन साहब शेष प्रभा साहब जो आए हुए हैं, हम उनका तहे दिल से शुक्रिया अदा करते हैं, उनका स्वागत करते हैं। क्योंकि मैडम जब शुरू में आते थे तो साथ में 8-10 जने भी नहीं रहते थे। आके लोग इतना खिलाफ भड़का दिया गया था मैडम के, क्या सारी आवाम को समझ में आ गया कि इसके मेन हकदार जो चेयरमैन है वो मैडम है। इसलिए आज सारे लीडर्स हर कोई मैडम के साथ आकर आज जो माणिक्यराव साहब की आज धूमधाम से उनकी जो आज वर्धांति जो थी आज पूरे मिल के आज बड़ी धूमधाम से मनाए। और खासकर हमारे मैडम जब भी है हिम्मत से जाकर जमीन पर जहाँ पे उनको जलाया गया है वहाँ पे पूजा करते थे, करके आते। आज भी वो काम किया। और एक बार मैं खासकर देखा हूँ जब माणिक्यराव साहब के हाथ में कॉलेज था, जब मैडम के हाथ में चल रहा था, तांडुर में मुस्लिम की इतनी बच्चियां पढ़ रहे थे और यकीन नहीं मानेंगे आप, लड़कों की लाइन निकलती थी, ये सारे लोग देख रहे थे। जिसमें है ना मुसलमानों में इतना शोर पैदा हो गया था कि बड़ी लड़कियों को पढ़ाने का। मैं माणिक्यराव साहब का बहुत बड़ा शुक्रगुजार हूँ, क्योंकि तांडुर के बहुत बड़े सेकुलर हस्ती थे वो। मैं उनको सलाम करता हूँ और मैं ये चाहता हूँ कि आइंदा भी मैडम के साथ हम काम करेंगे। और है ना इस कॉलेज को डेवलप करके मैडम अगर अवाम के लिए सारे काम कर रहे हैं, मैं उनका शुक्रिया अदा करता हूँ। मैं सारे तांडुर के अवाम से गुजारिश करता हूँ ऐसे वक्त में आकर मैडम का साथ दीजिए। और है ना मैडम एक सब कमेटी बनाने वाले हैं, उसमें आप सब लोग आइए, अपने अपने नाम लिखाइए, तो इसमें हम आगे बढ़कर मैडम का साथ देंगे। और आप भी दीजिए कहते हो, मैं आप सबका शुक्रिया अदा करता हूँ। अल्लाह City Cable